ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో శివయ్య చెంత జీవిస్తున్న దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చగానే భక్తుల కోర్కెలు తీర్చుతున్న భక్తవరదుడు శ్రీ పుణ్యలింగేశ్వరుడు. భార్య జన్మదినం సందర్భంగా శుభాశీస్సులు పొందేందుకు హైదరాబాద్ కొండాపూర్ నుండి వచ్చిన కె విజయకృష్ణ, రవళీ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి గోత్రనామాలతో శివయ్య చెంత అర్చనలు చేయించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేశారు. నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి తన్మయత్వంతో పులకించిపోయారు. స్వామి దేవతోభ్యాయాయ నమో నమః. జన్మదిన సందర్భేన హోమాగ్ఞ పూజాంచ కరిష్యే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షేమమృత స్వాహ. ఓం. అనంతరం స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకొని వెళ్ళగా ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి సేవామూర్తులను ఆశ్రమ వాహనంలో తీసుకుని వెళ్ళారు. ఈ సందర్భంగా వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనాన్ని, అభాగ్యుల వైద్యశాలను సందర్శించగా సిబ్బంది మతిలేని నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా విజయకృష్ణ గారి భార్య రవళి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అభాగ్యుల అల్పాహారం నిమిత్తం తగిన విరాళం అందించడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. భార్య జన్మదిన వేళ శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించిన సేవామూర్తి విజయకృష్ణ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు విజయ్. రవళి తన బర్త్డే గురించి వచ్చాము. ఆశ్రమం మొత్తం చూసాము అండ్ చాలా బాగుంది. చాలామంది మెంటల్లీ ఇల్ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళు సర్వ్ చేసేది చాలా బాగుంది. ముందర ఒక టెంపుల్ కూడా కడుతున్నారు అండ్ అది కూడా ఆల్మోస్ట్ 20-30% కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా అంతా బాగా అనిపించింది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా అనిపించారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అవన్నీ బాగా జరుగుతున్నాయి. మాకు నచ్చి మేము డొనేట్ చేయడం కూడా జరిగింది. నా పేరు వెంకటరమణ, నేను రిటైర్డ్ టీచర్ను. ఈ అమ్మా నాన్న ఆశ్రమం గురించి గత 4-5 సంవత్సరాలు వినడం, మా స్నేహితులు, టీచర్స్ కొంతమంది చెప్పడం వల్ల ఇన్స్పైర్ అయ్యి గత సంవత్సరం మా బాబుది బర్త్డే ఉండటం వల్ల ఆ బర్త్డే సందర్భంగా కూడా వచ్చి భోజనాలు పెట్టించడం జరిగింది. అట్లాగే మరి పుణ్యక్షేత్రం నిజంగా పేరు కూడా చాలా చక్కటి పేరు పెట్టారు. దానికి అనుగుణంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి 600 మంది అభాగ్యులనాలన వాళ్ళను పాపం శారీరకంగా కానీ మానసికంగా కానీ వికలాంగులైనటువంటి వారిని మరి చేరదీసి కన్న తల్లిదండ్రుల లెక్క వాళ్ళ యొక్క బాగోగులు చూడటం, వాళ్ళకి ఇన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు పునర్జన్మ కల్పించినటువంటి శంకర్ గారు అయితేంది, వాళ్ళ భార్య అయితేనేమి, ఇక్కడ పనిచేసే నిర్వాహకులు అయితేంది, నిజంగా వాళ్ళు జీవితాన్ని ధన్యమని చెప్పాలి. ఆ రకంగానే నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా మా స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఈ అమ్మా నాన్న ఆశ్రమం గురించి తరచుగా చెప్పటం, సాధ్యమైనంత వరకు అడ్రస్ చెప్పడం కానీ, వారికి తోచిన విధంగా ఈ ఆశ్రమానికి మరి పుణ్యక్షేత్రానికి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని మా మిత్రబృందం కానీ
చాలామందికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా పాపను కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వీక్ కూడా ఇంకా కొంతమందిని తీసుకొస్తా. నిజంగా ఈ సేవ మరపురానిది. వారిని మళ్ళొకసారి అభినందిస్తూ, వారు చేసినటువంటి విశేషమైన సేవలను గుర్తించి అభినందిస్తూ ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.